చదవన వాక్య భాగంలో ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనంలో ఒక ప్రాముఖ్యమైన మాట ఈ ఉదయకాలం అందు మీకు జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నాను. అందులో మరణము వరకు నమ్మకముగా ఉండము, నేను నీకు జీవ కిరీటము ఇచ్చేదను. ఈ మాట మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైన సందర్భంలో మనము పలుకుతాము, వింటాం. ఎప్పుడో ఇది చెప్పగలరా ఎవరైనా? మరణం వరకు నమ్మకముగా ఉండము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదన్న మాట మన జీవితంలో మర్చిపోలేని ఒక ప్రాముఖ్యమైన సందర్భంలో ఈ మాట మనం వింటాం. ఎవరైనా పర్వాలేదు, ఎవరికైనా జ్ఞాపకం ఉందా? వెరీ గుడ్. బాప్తిస్మము తీసుకునేటప్పుడు దైవజనులు వాక్యాన్ని తెలియజేస్తారు. ఈ ప్రకటన గ్రంథంలో 7 సంఘాలు ఉన్నాయి. 7 సంఘాలకి ఒక 2 సంఘాలకేమో గద్దింపు ఉంటుంది, 2 సంఘాలకేమో గద్దింపుతో కూడుకున్న ప్రోత్సాహం ఉంటుంది, మరొక 2 సంఘాల్లో ప్రోత్సాహంతో కూడుకున్న విషయాలు ఉంటాయి. ఒక సంఘం అయితే పూర్తిగా భ్రష్టత్వంతో కూడుకున్న సంఘంగా కనబడుతూ ఉంటుంది. అయితే ఈ దినాల్లో దేవుని యొక్క వాక్యాన్ని మనము జాగ్రత్తగా ఆలోకిస్తే మరణము వరకు నమ్మకముగా ఉండము అని ఈ మాట పదే పదే మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమై ఉన్నాం. మరణము వరకు నమ్మకంగా మనం ఉన్నట్లయితే మనకు జీవ కిరీటం అనేది దొరుకుతుంది. అసలు మరణం వరకు నమ్మకంగా బతకాలంటే ఎలా బ్రతకగలుగుతాం? మరణం వరకు నమ్మకంగా ఉండాలంటే ప్రతి ఆదివారము క్రమం తప్పకుండా ఆరాధనకు రావడమా? నమ్మకంగా ఉండడం అంటే మన దశంభాగాలు ఇవ్వడమా? నమ్మకంగా ఉండాలంటే సేవకులతో కలిసి సహకారిగా ఉండడమా? ఈ రీతిగా రకరకాలైన ఆ విషయాలు మనకు కనబడతాయి. కానీ నమ్మకంగా మనం ఉండాలి అని అంటే దాని యొక్క అర్థము నమ్మకంగా జీవించాలి. నమ్మకంగా జీవించాలి అని అంటే మన జీవితము అనేకులకు సాక్షార్థంగా కనబడాలి. సాక్షార్థంగా ఎప్పుడైతే మన జీవితం ఉంటుందో ఆ సాక్షార్థముతో కూడుకున్న జీవితమే నమ్మకమైన జీవితము అనేది మనము గమనించాలి. ఈ దినాల్లో చాలా మంది వ్యక్తిగతంగా తమ యొక్క నమ్మకత్వాన్ని లేక సాక్ష్య జీవితాన్ని కోల్పోతూ ఉన్నారు. సాక్ష్యము అనగానే చాలా మంది సాక్ష్యాలు సంఘంలో చెప్తుంటారు. నా కడుపు నొప్పి వచ్చింది, దేవుడు స్వస్థపరిచాడు. నాకు కాళ్ళ నొప్పులు వచ్చాయి, దేవుడు బాగు చేశాడు. నాకు ఉద్యోగాన్ని దేవుడు ఇచ్చాడు. నాకు వ్యాపారంలో అభివృద్ధినిచ్చాడు. నేను ఒక చక్కటి గృహాన్ని నేను కలిగి ఉండడానికి ప్రభు కృప ఇచ్చాడు. ఇవన్నీ సాక్ష్యంగా చాలా మంది ప్రభువును స్తుతించడానికి ఉపయోగిస్తూ ఉంటారు. కానీ నిజముగా సాక్ష్యము అని అంటే నమ్మకత్వముతో కూడుకున్న జీవితం. ఆ నమ్మకత్వము అనేది మనం ఎలాగున ప్రభు కొరకు బ్రతుకుతున్నామో ఆ బ్రతికే మన సాక్ష్య జీవితం. ఒక మాటలో చెప్పాలంటే సాక్ష్యము అనంటే ప్రభు కొరకు రక్తమును చిందించి సాక్షిగా నిలిచే సాక్ష్యమే నిజమైన సాక్ష్యం. మిగిలిన సాక్ష్యాలన్నీ ప్రభు మహిమార్థమై దేవుడు చేసిన మేలులు ఉపకారములకు సంబంధించి ఉండొచ్చు. కానీ ఈ యొక్క నమ్మకత్వముతో కూడుకున్న జీవితం అనేది ఇది ప్రభు కొరకు రక్తాన్ని చిందించే సాక్ష్యముగా మనము గమనించాలి. అందుకొరకై దేవుడు సంఘములో ఎలాంటి వారిని దేవుడు కోరుకుంటున్నాడు అని అంటే దేశంలో నమ్మకస్తులైన వారిని నేను వెతుకుచున్నాను అని ప్రభు మాట్లాడుతున్నాడు. నమ్మకంగా బ్రతికేవారు, నమ్మకంగా జీవించాలని యత్నించేవారు ఒక్కడైనా కనబడతాడా అని ప్రభు చూస్తూ ఉన్నాడు. అంటే నమ్మకత్వము కలిగిన వారుగా బ్రతకాలి అని అంటే ప్రభు కొరకు ప్రాణం ఇచ్చేవారు కావాలి అని దీని యొక్క భావం. అది నిజమైన నమ్మకత్వంతో బ్రతకడం అని. మనుషులకు మన నమ్మకంగా ఉండడం మాత్రమే మనకు తెలుసు. కానీ నమ్మకం అనేది ఏం చేస్తుందంటే మనము నమ్మిన దాని కొరకు మనం ప్రాణము పెట్టడానికి కూడా వెనకంజ వేయకూడదు. అదే నిజమైన నమ్మకత్వం. ప్రభు వెతికేది కూడా అలాంటి వారి కొరకే ఆయన వెతుకుతూ ఉన్నాడు. అలాంటి వారే దేవుని కొరకు సాక్షులైన వారుగా ఉంటారని దేవుని యొక్క వచనాలను బట్టి మనం గమనిస్తాం. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనంలో మనం ధ్యానం చేసినప్పుడు అక్కడ వాక్యంలో వ్రాయబడ్డది, భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉందరు అని అక్కడ వాక్యంలో మనం చూస్తాం. అంటే భూదిగంతముల వరకు మీరు నాకు సాక్షులుగా ఉంటారు. సాక్షులు అనే ఈ పదానికి గ్రీకు యొక్క అర్థం ఏంటంటే రక్త సాక్షి. గ్రీకులో తర్జుమాలో మనం తీసుకుంటే సాక్షి అనే పదానికి
రక్త సాక్షి. కాబట్టి ఈ ఉదయకాలమందు రక్త సాక్షి అంటే నమ్మకమైన వారు ఎవరైనా ఉన్నారా అనే ప్రశ్న వేస్తే, ప్రభు కొరకు రక్తమును చెందించే సాక్షిగా బ్రతికే వారు ఎవరైనా ఉన్నారా అని మనం అర్థం చేసుకోవాలి. అందుకొరకే నమ్మకమైన సాక్షి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనంలో రాయబడ్డది, నమ్మకమైన సాక్షి మృతుల్లో నుండి ఆది సంభూతుడిగా లేచిన వాడును భూపతులకు అధిపతిని అయిన యేసుక్రీస్తు నుండి సమాధానములు మీకు కలుగును గాక అంటున్నాడు. అంటే నమ్మకమైన సాక్షిగా తన ప్రాణమును పెట్టిన వాడిగా యేసు ప్రభు తనను తాను ఆయన ప్రత్యక్షపరచుకుంటూ ఉన్నాడు. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నమ్మకముగా బ్రతకాలి, నమ్మకంగా జీవించాలి అంటే దాని అర్థము ప్రాణము పెట్టే ప్రభు కొరకు సాక్షిగా నిలిచేవారు కావాలని దీని యొక్క భావం. అందుకే అపోస్తుడైన పౌలు కూడా చాలా చక్కటి మాటను తెలియజేస్తాడు. 2వ తిమోతిలు రాసిన పత్రిక 1వ అధ్యాయాన్ని మనం చూస్తే 6 నుంచి 8 వచనాల్లో కొన్ని మాటలు మనం చూడగలుగుతాం. చదవండి, 6వ వచనం నుండి 8వ వచనం. 2వ తిమోతిలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6 నుంచి 8 వచనాలు. దేవుడు మనకు శక్తియో ప్రేమయో ఇంద్రియ నిగ్రహమునో స్వస్థ బుద్ధియో గల ఆత్మనిచ్చనే గాని పిరికితనము గల ఆత్మ ఇవ్వలేదు. నీవు మన ప్రభు విషయమైన సాక్ష్యమును గుర్చైనను ఆయన ఖైదీనైన నన్ను గుర్చైనను సిగ్గుపడక దేవుని శక్తిని బట్టి సువార్త నిమిత్తమైన శ్రమానుభవములో పాలువాడవై ఉండుము అని చాలా చక్కగా ఈ మాటలు మనం చూస్తూ ఉన్నాం. నా ప్రియ దేవుని బిడ్డలారా, అపోస్తుడైన పౌలు తిమోతికి చెప్తున్న మాటలు మనం గమనిస్తే, దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహమును స్వస్థ బుద్ధియు గల ఆత్మను ఇచ్చను గాని పిరికితనము గల ఆత్మను ఇవ్వలేదు. కాబట్టి దేవుని విషయంలో, ప్రభు విషయంలో మనము ఎలాగ ఉండాలంటే సాక్ష్యమును గూర్చి సిగ్గుపడవలసిన అవసరం లేదు. దేవుని యొక్క సువార్త నిమిత్తము, యేసుక్రీస్తును గురించిన సాక్ష్యము నిమిత్తము మనము మొహమాట పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పిరికితనము కలిగిన ఆత్మ దేవుడు మనకి ఇవ్వలేదు. ఆయన తన శక్తిని దేవుడు మనకి ఇచ్చాడు, తన కృపను దేవుడు మనకు అనుగ్రహించాడు. అందుకొరకై పౌలు తన ఆత్మీయ కుమారుడైన తిమోతితో అంటాడు, యేసుక్రీస్తు పొందిన శ్రమానుభవములో మనం ఎలాంటి వారుగా ఉండాలి? పాలువారమై ఉండాలి. పాలువారమై ఉండాలి. ఇది చాలా మందికి ఈ విషయం నచ్చదు. ఎందుకంటే సంతోషంలో పాలువారు కావడానికి ఇష్టపడతారు, ఆనందంలో పాలువారు కావడానికి ఇష్టపడతారు. కానీ శ్రమలలో పాలువారు కావాలి అని అంటే అది చాలా కష్టం. శ్రమలలో ముందుకెళ్లాలంటే చాలా కష్టం. అందుకే చాలా మంది వచ్చి ప్రార్థన చేయించుకుంటారు, ప్రభువా నాకు ఈ శ్రమల నుంచి విడుదలివ్వు, నాకు ఈ బాధల నుంచి విడుదలివ్వు, నాకున్న పరిస్థితుల నుంచి విడుదలివ్వు అని ప్రార్థన చేస్తూ ఉంటారు. కానీ పౌలు అంటాడు, శ్రమానుభవములో మనము పాలువారము కావాలి అని చెప్తూ ఉన్నాడు. అందుకే 1 తిమోతిలు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనంలో కూడా ఏమంటాడంటే, విశ్వాస సంబంధమైన మంచి పోరాడము, నిత్య జీవమును చేపట్టము, దాన్ని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షులు ఎదుట మంచి ఒప్పుకుంటివి అంటున్నాడు. ఎందుకు పిలవబడ్డారు? అనేకుల సాక్షులు ఎదుట మంచి ఒప్పుకోలు కలిగి ఉండడానికి నువ్వు పిలువబడ్డావు. నువ్వు పిలువబడ్డది దాని కొరకే. నువ్వు వేదనను సహించడానికి, శ్రమానుభవంలోనికి వెళ్ళడానికి, యేసుక్రీస్తు పొందిన ఆ శ్రమలలో పాలువారు కావడానికి నువ్వు పిలువబడ్డావు. కాబట్టి మంచి మనస్సాక్షితో నువ్వు ఒప్పుకోలు చేసుకోవాలి అని పౌలు తిమోతితో ఈ మాటలు చెప్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకే యేసు ప్రభు వారు కూడా ఏమని చెప్తాడంటే, యోహాను సువార్త 18వ అధ్యాయం 37వ వచనంలో అంటాడు, యేసు ప్రభుతో పిలాతు అడుగుతాడు, ఏమని, నీవు రాజువా అని ప్రశ్న వేసినప్పుడు యేసయ్య అంటున్నాడు, నీవన్నట్లు నేను రాజునే, సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని. అంతేకాకుండా ఏమంటాడంటే, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని. దేని కొరకు వచ్చాను? దీని కొరకే వచ్చాను, సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు. సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చిన వారికి శ్రమలు కలుగుతాయి. సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చే వారికి అవమానములు కలుగుతాయి.
సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చే వారికి నిందలు కలుగుతాయి, ఉపద్రవములు ఎదురవుతాయి. కానీ ప్రభు అంటున్నాడు, నేను సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వడానికే నేను వచ్చాను, నేను శ్రమలు పొందడానికే వచ్చాను, వేదనలు పొందడానికే వచ్చాను, ఇందు నిమిత్తమే నేను ఇక్కడికి వచ్చాను అని చాలా స్పష్టంగా ఈ మాట మాట్లాడుతున్నాడు. అంతేకాకుండా సంఘాన్ని ఉద్దేశించి కూడా ప్రభు చెప్పే మాట ఏంటంటే, సత్య సంబంధి అయిన ప్రతి వాడు నా మాట వింటాడు. సత్య సంబంధి అయిన ప్రతి వాడు కూడా నా మాట వింటాడు అని చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సత్య సంబంధి అయిన వారు నా మాట వింటారు. యేసుక్రీస్తుని గురించి ఈ ప్రకటన గ్రంథంలో 3 రకములైన పరిచయాన్ని మనం చూస్తాం. మొదటి అధ్యాయం 5వ వచనంలో మనం చూస్తే, ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయం 5వ వచనంలో యేసు ప్రభుని గురించి మూడు రకాలైన పరిచయాలు మనం గమనించాలి. అందులో మొట్టమొదటిది ఏంటంటే నమ్మకమైన సాక్షి. మొట్టమొదటిగా మనం చూస్తే నమ్మకమైన సాక్షి. రెండవదిగా చూసినప్పుడు మృతులలో నుండి ఆది సంభూతుడిగా లేచిన వాడు. మూడవదిగా మనం చూస్తే భూపతులకు అధిపతి అయిన యేసుక్రీస్తు అని చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసుక్రీస్తును గురించిన ఆ చక్కటి పరిచయం మొదటి మాటగా మనం చూస్తే నమ్మకమైన సాక్షి. రెండవ పరిచయము మనం చూస్తే మృతుల్లో నుండి లేచిన ఆది సంభూతుడు. మూడవ పరిచయము భూపతులకు అధిపతి అయిన యేసుక్రీస్తు. మనం ఎవరి గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం? చెప్పాలి. ఎవరి గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం? నమ్మకమైన సాక్షి గురించి. ఎవరి గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం? మృతుల్లో నుండి లేచిన ఆది సంభూతుని గురించి. ఎవరి గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం? భూపతులకు అధిపతి అయిన యేసుక్రీస్తు గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. అటువంటి యేసుక్రీస్తుని కలిగి ఉన్న మనము అటువంటి దేవాది దేవుని కలిగి ఉన్న మనము సాక్షిగా బ్రతకలేకపోతూ ఉన్నాం. ప్రభు కొరకు సాక్ష్యాన్ని ఇచ్చేవారుగా మనం బ్రతకలేకపోతూ ఉన్నాం. సిగ్గుపడుతూ ఉన్నారు. బలలో పాల్పంపులు పొందుతున్నాం. మనము ప్రభు యొక్క శరీరమును, ఆయన రక్తమును మనము తీసుకుంటున్న ప్రతిసారి, ఈ ఫ్యాన్ బంద్ చేస్తారా? చల్లగా ఉంది. బలలో పాల్పంపులు పొందుతున్న ప్రతి ఒక్కరు కూడా ఏమని తీర్మానాలు తీసుకుంటారంటే, ప్రభువా, నేను నీ యొక్క శిలువ మరణ పునరుద్ధానాలను ప్రకటిస్తాను అని చెప్పి ఒక నూతనమైన తీర్మానం, బలలో పాల్పంపులు పొందుతున్న ప్రతిసారి ఒక తీర్మానం తీసుకుంటూ ఒక్కరికి కూడా మనము సాక్షిగా మనం ఉండలేకపోతూ ఉన్నాం. అలాంటి పరిస్థితుల్లో ఉంటూ ఉన్నాం. దేవుని యొక్క వాక్యాన్ని బట్టి నేను మీకు జ్ఞాపకం చేసే విషయం ఏంటంటే, ఒక నమ్మకమైన సాక్షి కొరకు దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆ నమ్మకమైన సాక్షులుగా బ్రతకడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ సాక్షిగా బ్రతకడం కొరకే దేవుడు మనల్ని పిలిచాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అందుకే ఒక చక్కటి మాటను మీకు జ్ఞాపకం చేస్తాను. మనం చావడానికి సిద్ధపడితే చస్తామా? ఏమైతామా? బ్రతుకుతాం. చావడానికి ఇష్టపడితే బ్రతుకుతాం. సహించడానికి ఇష్టపడితే ఏలుతాం. ఎరగమంటే అంటే సిగ్గుపడితే దేవుడు కూడా నీవెవరో నాకు తెలియదని అంటాడు. మనము నమ్మదగిన వారమే కానప్పటికీ కూడా మన పట్ల దేవుడు ఎలాగున్నాడు అంటే నమ్మకమైన దేవుడుగా మనకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకొరకే మనల్ని మనమే ఉపేక్షించుకోవాలి. మనల్ని మనమే సిద్ధపడాలి. మనల్ని మనమే ప్రభు కొరకు ఆయుత్తపరుచుకోవాలి. నమ్మకమైన సాక్షులుగా ప్రభు కొరకు మనం ముందుకు సాగాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటాన్ని ఇస్తాను. నమ్మకముగా ఉండుము. యేసు ప్రభు పరిచర్య ప్రారంభించబడినప్పుడు, తన శిష్యులకు మొట్టమొదటిగా దేవుని యొక్క వాక్యాన్ని బోధించినప్పుడు, ప్రభు కొరకు సాక్షులుగా బ్రతకడానికి 2 విషయాలు తెలియజేశాడు. ఆ 2 విషయాలు ఏంటి అంటే, ఉప్పు గురించి చెప్పాడు, రెండవది వెలుగు గురించి చెప్పాడు. ఉప్పు గురించి మనం ఏం వింటాం? మీరు లోకములకు 30 ఉన్నారా?
ఉప్పు అయి ఉన్నారా? ఏమై ఉన్నారు మీరు లోకమునకు? అందరు గట్టిగా చెప్పండి. ముప్పై ఉన్నారు. ఉప్పు, వెరీ గుడ్. ఉప్పు అయి ఉన్నారు. రెండవది, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. యేసు ప్రభు శిష్యులకు బోధిస్తున్నప్పుడు తన యొక్క తనను వెంబడిస్తున్న వారికి మొట్టమొదటిగా టీచింగ్ చేసిన టీచింగ్ ఏంటంటే, రక్తమును చిందించి ప్రభుకు సాక్షులుగా ఉండు నిమిత్తము ఈ రెండు రకాలైన ఉపమానాలని దేవుడు తీసుకున్నాడు. రెండు విషయాలు తెలియజేశాడు. అది మొట్టమొదటిది ఉప్పు గురించి, రెండవది వెలుగు గురించి. ఉప్పు కరిగిపోయే స్వభావము కలది. వెలుగు కాలి కరిగిపోయే స్వభావం కలది. నూతన నిబంధన గ్రంథములో మనము గమనిస్తే మొట్టమొదటిగా హతసాక్షి అయిన వాడు ఎవరో తెలుసా? బాప్తిస్మం ఇచ్చు యోహాను. యోహాను గురించి మండుతూ ప్రకాశించుచున్నవాడు అని వాక్యంలో మనం చూస్తాం. గమనించండి, ఒక దీపము వెలుగుతూ ఉన్నప్పుడు దాని యొక్క ఒత్తి వెలుగుతూ మండుతూ ఉంటది. నేను మాట చెప్తాను, దాని బాడీ మొత్తం కింద ఉంది కానీ దాని తలకాయ మాత్రం వెలుగుతూ ఉంది. ఏం వెలుగుతుంది? దాని తల మాత్రము వెలుగుతూ ఉంది. దాని తల వెలుగుతూ ఉన్నప్పుడు, ఆ తల వెలుగుతూ ఉన్నప్పుడు బాప్తిస్మం ఇచ్చు యోహాను తలను ఏం చేయబడ్డది? నరికివేయబడ్డది. నరికివేయబడ్డది. నా ప్రియ దేవుని బిడ్డలారా, మనము దేవుని కొరకు వెలిగే వారిగా మనం ఉన్నప్పుడు, వెలుగుతూ ఉన్నాము అంటే ఫస్ట్ మన టార్గెట్ ఎక్కడ వస్తుంది? ఈ తల మీద వస్తుంది. మొట్టమొదటి హతసాక్షి, మీరు నాకు సాక్షులై ఉందురు. దేవునికి మహిమ కలుగును గాక. మరణం వరకు నమ్మకముగా ఉండము. చాలా మంది రకరకాల ఆలోచనలు ఉంటాయి. వెలిగే వారికి శ్రమలు వస్తాయి. నీకు శ్రమలు రావట్లేదు అని అంటే, నీ జీవితంలో ఎటువంటి పరిస్థితులు రావట్లేదంటే, నీ జీవితంలో నమ్మకత్వముతో కూడుకున్న పరిస్థితులకు నువ్వు వెళ్ళట్లేదని అర్థం. ఆ నమ్మకత్వముతో కూడుకున్న జీవితం నీలో లేదని అర్థం. ఆ జీవితం లేకపోతే నీవు ప్రభు కొరకు సాక్షిగా ఉండలేవని అర్థం. నీవు సాక్షిగా బ్రతకాలి అన్నప్పుడు ఉప్పు వలె కరిగిపోవాలి. దీపము ఎలాగునైతే వెలుగుచు తన తల వెలుగునిస్తూ చివరికి ఆ తల ఎలాగునైతే బాప్తిస్మం ఇచ్చే యోహాను తల పోయిందో ఆ రీతిగా కనుమరుగైపోవాలి. అప్పుడే మనం సాక్షులుగా ఉన్నాము అన్న విషయాన్ని మనం గమనించగలుగుతాం. యేసు ప్రభు 12 మంది శిష్యులను పంపించేటప్పుడు కొన్ని శ్రమలను గురించి, కొన్ని హింసలను గురించి తెలియజేశాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో 5వ వచనం నుండి 42 వచనాలు. ఇది చాలా పెద్ద లేఖన భాగము. ఇందులో 24 రకాలైన హింసలు ఉన్నాయి. 24 రకాలైన శ్రమలు మనకు కనబడతాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఈరోజు దేవుని యొక్క సువార్తను ప్రకటించే విషయంలో, దేవుని కొరకే పరిచర్య చేసే విషయంలో ఈరోజు సాక్షులుగా ఎవరు బ్రతకగలుగుతూ ఉన్నారు? సాక్ష్యము చెప్పాలంటే చాలా మంది కడుపు నొప్పని, కాళ్ళ నొప్పులని, ఉద్యోగం వచ్చిందని, పిల్లలు పుట్టారని, ప్రమోషన్ వచ్చిందని రకరకాలైన సాక్ష్యాలు చాలా మంచిదే. కానీ నిజమైన సాక్ష్యం ఏంటో తెలుసా? యేసు క్రీస్తు కొరకు నువ్వు బ్రతకడము, ఆ బ్రతికే లోకమునకు సాక్ష్యంగా మలచబడ్డాం. నీవు ఎవరి గురించి ప్రకటిస్తూ ఉన్నావు? నీవు ఎవరి గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నావు? నమ్మకమైన సాక్షి గురించి నువ్వు ప్రకటిస్తూ ఉన్నావు. మృతుల్లో నుండి లేచిన ఆది సంభూతుని గురించి నువ్వు సాక్ష్యం ఇస్తూ ఉన్నావు. భూపతులకు అధిపతి గురించి నువ్వు సాక్ష్యం ఇస్తూ ఉన్నావు. నీ నోట ఏ మాట ఉంటుంది? ఏమని సాక్ష్యం ఇస్తూ ఉన్నావు? ఈ ఉదయ కాలమందు మనం జాగ్రత్తగా ఈ మాటలు మనం గమనించాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని సందర్భాల్లో ఈ ప్రసంగ వేదిక ఏదైతే ఉందో, ఈ వేదిక చాలా మంది అనుకుంటారు, అబ్బా స్టేజ్ మీదకి వెళ్తే మైక్ పట్టుకొని వాక్యం చెప్తే అభిషేకం దిగాలి అని అనుకుంటారు. కూర్చునే వారికి అలాగ అనిపిస్తూ ఉంటది. కానీ నిజానికి ఇక్కడ నిలబడ్డప్పుడు ఈ వేదిక ఎలా ఉంటుందో తెలుసా? ఎలా ఉంటుందో తెలుసా? ఇది ప్రసంగం కొరకైనా సిద్ధపాటు కలిగిన వేదికగా ఇది ఉండదు. ఇది ఉరికంబానికి సిద్ధపడే వేదికగా ఇక్కడ కనబడుతుంది. చాలా మందికి అర్థం కాదు. చాలా మందికి అర్థం కాదు. ఉరికంబానికి ఎక్కే వేదికగా కనబడుతుంది. ఎందుకు తెలుసా? దేవుని యొక్క వాక్యంలో కొన్ని మాటలు మనం గమనిద్దాం.
మార్కు సువార్త 13వ అధ్యాయంలో 9 నుండి 11 వచనాలు. 9 నుండి 11 వచనాలు. ఉమ్, 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 ఉమ్. మీరు కాదు. ఈ వాక్యాన్ని చాలా మంది ఎలా అర్థం చేసుకుంటారో తెలుసా? చాలా మంది నేనేం సిద్ధపడలేదండి చెప్తారు కొంతమంది. నేనేమి సిద్ధపడలేదు, వచ్చేటప్పుడు అలా 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 బైబిల్ తిరిగేశాను, నిలబడ్డాను, చిన్న ప్రార్థన చేసుకున్నాను, దేవుడు నన్ను నిలబెట్టాడు, ఆ రోజు సంఘంలో అగ్ని రగులుకుంది అని చెప్తారు. అలలే కాదు దీన్ని చెప్పాల్సిందే. కొంతమంది తెలిసి చెప్తారో తెలియక చెప్తారో నాకైతే తెలియదు, నేను ఎవరిని విమర్శ నేను చెయ్యట్లేదు. కానీ ఈ మాట చాలా మంది అనుకూలంగా మలుచుకుంటారు. ఏం చెప్పాలో దేవుడు చెప్తారులే, ఏం చెప్పాలో దేవుడే చెప్తారులే, అక్కడ నిలబడితే చాలు. కొంతమందిని ప్రోత్సహిస్తారు. నువ్వు నిలబడు, దేవుడు నడిపిస్తాలే, నువ్వు నిలబడు, దేవుడు నడిపిస్తాలే. సిద్ధపాటు అక్కర్లేదు, సిద్ధపాటు అనేది అక్కర్లేదు. ఎందుకో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు ఆ సమయంలో ఎలా పనిచేస్తాడు అని అంటే, గడియారములాగా ఉపయోగపడతాడు నీకు, ఒక వాచ్ లాగా నీకు ఉపయోగపడతాడు. ఏ టైంలో ఏం మాట్లాడాలో అది మాట్లాడేటట్లుగా దేవుడు చేస్తాడు. ఎందుకో తెలుసా? దేవుడు నీ నోటిని తన బూరగా వాడుకుంటాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు సంఘము ఎట్టుపోతూ ఉంది, సంఘము ఏమైపోతూ ఉంది. ఆ దినాల్లో పరిస్థితులు ఎలాగుందంటే, సభలో ముందుకు పేతురు, యోహాన్లు వాళ్ళు ఈడవబడ్డారు, తీసుకుని రాబడ్డారు. వారి మీద నిందలు, అవమానములు వారి మీద మోపబడ్డాయి. అలాంటి పరిస్థితుల్లో వారు వాక్యాన్ని, యేసుక్రీస్తును గురించిన సాక్ష్యాన్ని వారు బోధిస్తూ ఉన్నప్పుడు వారికి జ్ఞానం ఎక్కడిది అని ఆశ్చర్యపోయారు. పేతురు ఒక్క ప్రసంగం ఎంత అద్భుతంగా కదిలించిందో తెలుసా? 3,000 మంది రక్షణ పొందడానికి కారణమయ్యింది. ఆ పేతురు అగుపడిచిన జ్ఞానము ముందు ఎవరు నిలబడలేకపోయారు. స్టెఫెను ఒక వంట చేసే వ్యక్తి. ఆ స్టెఫెను దేవుని యొక్క వాక్యాన్ని బోధించడము మొదలు పెడితే ఆ వాక్య జ్ఞానం ఎదుట ఎవ్వడు నిలవబడలేకపోయారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, నమ్మకమైన సాక్షి, నమ్మకంగా బ్రతికేవాడు అనగా నమ్మకంగా జీవించేవాడు, ఆ జీవించేవాడు దేవుని కొరకు రక్త సాక్షిగా బ్రతకగలుగుతాడు. ఆ రక్త సాక్షిగా బ్రతకగలిగిన వాడు ఎక్కడ నిలబడ్డా గాని ఆ నిలబడిన ఆ వ్యక్తి జీవితంలో నుండి, ఆ వ్యక్తి నోటిలో నుండి, ఆ వ్యక్తి ముఖాంతరంలో నుండి పరిశుద్ధాత్మ దేవుడు వారి ద్వారా మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకొరకై దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే స్టెఫెను ధైర్యంగా మాట్లాడాడు, యోహాను ధైర్యంగా మాట్లాడాడు, పేతురు ధైర్యంగా మాట్లాడారు. కారణం ఏంటంటే నమ్మకత్వముతో కూడుకున్న జీవితము ప్రభు కొరకు రక్త సాక్షిగా బ్రతకగలిగిన స్థితిలోనికి వారిని సిద్ధపరిచింది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నమ్మకంగా బ్రతకాలి, నమ్మకంగా జీవించాలి అని అంటే చాలా మందికి అది అర్థం కావడం లేదు, ఎలా బ్రతకాలో తెలియట్లేదు. ప్రతి వారం నేను గుడికి వస్తున్నాను కదా, దశంభాగాలు ఇస్తున్నాను కదా, ప్రతి నెల మా ఇంట్లో కూటాలు పెట్టుకుంటున్నాను కదా, ఉపవాసాలు ఉంటున్నాను కదా, సేవకులతో సహకరిస్తున్నాను కదా, ఏమైనా కార్యక్రమాలు ఉన్నప్పుడు దానికి కావాల్సిన అవసరతలు నేను తీరుస్తున్నాను కదా అని అనుకుంటారు. కానీ నమ్మకంగా బ్రతకడం అంటే ప్రభు కొరకు నిలబడడం అని చాలా మంది భావించారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, అందుకొరకే ఈ వాక్యంలో మనం గమనిస్తే, యేసు క్రీస్తు పొందిన శ్రమలలో మనం పాలువారము కాబడుట, ఎప్పుడైతే మనం పాలువారుగా ఉంటామో అప్పుడే మనం సాక్షులుగా ఉన్నట్లు, ఆయన యొక్క శిష్యులుగా మనం మారినట్లు అని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కొన్ని సందర్భాల్లో మన జీవితంలో కొన్ని శ్రమలు భయంకరంగా రావచ్చు, రాక మానవు. అయితే ఒకే ఒక తేడా ఉంది మనకు కలిగే శ్రమల్లో, ప్రభు పొందిన శ్రమల్లో ఒక తేడా ఏంటంటే, యేసుక్రీస్తు మన పాపముల కొరకు ఆయన మరణించాడు, మనము ఆయన కొరకు మనము శ్రమలు అనుభవించాలి. ఇది ఒక్కటే తేడా. ఆయన ఆల్రెడీ మన పాపముల కొరకు
మరణించాడు. ఇప్పుడు మన మన వంతు ఏంది? శ్రమలను, అంటే ఆయనతో మనం ఏం కావాలి? పాలివారము కావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో చక్కటి మాట మనం చూస్తాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. ఉమ్, ఉమ్. ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి పునరుద్ధానము కలగవలనని, ఉమ్, ఉమ్, ఆయన శ్రమలలో పాలివాడునగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తము. గమనించండి, ఆయన పునరుద్ధానమును పొందాలి అని అంటే ఆ శ్రమానుభవంలో మనం పాలివారము కావాలి. పాలివారము కాకుండా, ఆ శ్రమానుభవం లేకుండా పునరుద్ధానం కావాలంటే దొరుకుతుందా? దొరుకుతుందా? దొరకదు. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 24-25 వచనాల్లో కూడా మనం చూసినట్లయితే, ఉమ్, ఆ, ఏమంటున్నాడు పౌలు? ఏమంటున్నాడండి? ఇంకా కొదువైనవి ఏవైనా ఉన్నదేమో, శ్రమలను బట్టి సంతోషించుచున్నాను, శ్రమలను బట్టి ఆనందించుచున్నాను. ఆయన శ్రమలలో, ఆయన పొందిన గాయముల్లో నేను సహానుభవం పొందాలి అని అంటే నేను పాలువాడను కావాలి. అందుకే గాయకుడు ఏసన్న గారు చాలా చక్కటి పాట పాడతాడు. ఏమని? నీ శ్రమలలో పాల్గొందుటే నా దర్శనమాయనే, శ్రమలు సహించి నీ, బా, ఎంత అద్భుతమైన మాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన శ్రమలలో పాలు పొందుట ఎంత ధన్యత. ఆ శ్రమలు నిన్ను ఏం చేస్తుందంటే దేవునికి నిన్ను వారసునిగా, వారసురాలుగా నేను సిద్ధపరుస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. పాపముల కొరకు కాదు, సంఘం యొక్క పరిపూర్ణత కొరకు మనం శ్రమ పడాలి. శ్రమల పాలువారం కావాలి. అందుకొరకై యేసు ప్రభు ఆయన శ్రమ పడ్డాడు. ఆయన శ్రమ పడ్డాడు, గాయపరచబడ్డాడు, అవమానపరచబడ్డాడు, నిందించబడ్డాడు. ఊరు వెలపలికి ఆయన తీసుకుని కోబడ్డాడు. అక్కడ కలువరి శిలువలో తన ప్రాణమును పెట్టాడు. ఎక్కడో తెలుసా? ఊరి గవిని వెలుపల. అందుకే మన జీవితంలో బయటికి వెళ్ళాలి, ఆ అనుభవంలోనికి రావాలి. ఈ దినాల్లో ఉన్న పరిస్థితి అంటే మన మినిస్ట్రీ కంఫర్ట్ మినిస్ట్రీ. అంటే అబ్బా, కంఫర్ట్ జోన్. ఏ జోన్ ఇది? కంఫర్ట్ జోన్. కంఫర్ట్ జోన్లో ఉన్నంత వరకు ఎలా ఉంటుందంటే శ్రమ అనుభవం రాదు. అసలైన కంఫర్ట్ జోన్ ఎక్కడ ఉందో తెలుసా? ఊరు వెలపల ఉంది. ఎక్కడుంది? ఊరు బయట ఉంది అసలైన కంఫర్ట్ జోన్. శ్రమ అనుభవం, అవమాన భారం, నిందల భారం, ఎంత భయంకరమైన పరిస్థితో. కంఫర్ట్ ఊరికే రాదు. ఆ కంఫర్ట్ వెనకల ఏముందో తెలుసా? శ్రమలున్నాయి, బాధలున్నాయి, నిందలున్నాయి, ఆకలి ఉంది, వస్త్రహీనత ఉంది, భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. ఇవన్నీ దాటుకుంటూ వచ్చిన తర్వాతనే ఆ శిలవ దగ్గర, ఆ ఊరి వెలుపల, ఆ గవిని దగ్గర, ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడుతున్న ఆ శిలువలోనే అక్కడే కంఫర్ట్ జోన్ ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు సంఘము సాక్ష్యంగా బ్రతకాలంటే భయపడుతూ ఉన్నారు. ఏమైపోతుందో అని భయపడుతూ ఉన్నారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మీకు జ్ఞాపకం చేసే విషయం ఏంటంటే, ఆత్మను కాదు శరీరమును చంపు వారికి భయపడుతున్నారు మీరు. ప్రభు వాక్యం సెలవిచ్చేదంటే మీ తల వెంట్రుకలు లెక్కింపబడ్డాయి. మీరు శరీరమును చంపు వానికి కాదు, ఆత్మను నశింపు చేయు వానికి మిక్కిలి భయపడండి అని దేవుని యొక్క వాక్యము మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చాలా మంది భయపడుతూ ఉన్నారు, ఆందోళన పడుతూ ఉన్నారు. ఎలాగుంటుందో, ఏమైపోతుందో, ఎట్లనో అని చెప్పేసి అనుకుంటున్నారు.
కానీ దేవుడు మాట్లాడే మాట ఏంటంటే, మీరు భయపడకండి, దేని గురించి మీరు చింతించకండి, దేని గురించి మీరు చింతించకండి అని ప్రభు చాలా సందర్భాలు తెలియచేస్తున్నాడు. ఒక మాట చూద్దాం. లూకా సువార్త 21వ అధ్యాయం 17 నుండి 19 వచనాలు చూస్తే ఇక్కడ మన మాటలు మనం గమనించాలి. నా నామము నిమిత్తము, ఎవరి నిమిత్తము? గట్టిగా చెప్పాలి. ఎవరి నిమిత్తము? నా నామము నిమిత్తము మనుషులందరి చేత ద్వేషించబడుదురు కానీ ఏం చేస్తారంట? ఓర్పు మన ప్రాణాల్ని దక్కించుకునేటట్లుగా చేస్తుంది. ఓర్పులో 2 రకాలు ఉంటాయి. దక్కించుకునే ఓర్పు ఉంది, పోగొట్టుకునే ఓర్పు ఉంది. ఏ ఓర్పు? దక్కించుకునే ఓర్పు ఉంది, పోగొట్టుకునే ఓర్పు ఉంది. మనకి ఏమైనా కావాలంటే ఎంత ఓర్పుగా ఉంటామో ఆ ఓర్పును బట్టి మనం పొందుకుంటాం. కొంతమంది పోగొట్టుకోవడానికి కూడా ఓర్పు కావాలి, విసుగు కాదు. కొంతమంది విరక్తితో పోగొట్టుకునే వారు ఉంటారు, కానీ ఓర్పుతో పోగొట్టుకునే అనుభవం వేరే ఉంటుంది. ఉదాహరణకి విరక్తితో పోగొట్టుకునే అనుభవం ఏంటంటే, ఈ మధ్యకాలంలో ఒక 2 భార్యాభర్తలు బాగా కొట్లాడుకుంటున్నారు కొన్నేళ్ల నుండి. ఇంచుమించు 2 ఏళ్ళు అయ్యింది. వాళ్ళకు ఫిజికల్ రిలేషన్ లేదు, స్పిరిచువల్ రిలేషన్ లేదు, కుటుంబ సభ్యుల మధ్యలో మంచి సత్సంబంధాలు లేవు. ఒకరి మీద ఒకరు అని కొట్లాడుకుంటూ ఉన్నారు. భర్త ఏం చేశాడంటే, విరక్తి పుట్టి తన యావదాస్తినంతటిని కూడా తన భార్య పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేసి, నీ బతుకు నువ్వు బతుకుపో, నా బతికేదో నేను బ్రతుకుతాను. అట్లాంటి అవకాశం వస్తే ఏ భార్య అయినా ఏం చేస్తుంది? చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది కదా. మామూలుగా ఏదో కొన్ని లక్షలు కాదు, కోట్లాది రూపాయల ఆస్తి, అబ్బా విరగడయ్యింది అని చెప్పేసి ఆ భార్య అయితే సంతోషిస్తుంది. కానీ భర్త ఏం చేస్తాడు? ఏం పోగొట్టుకున్నాడు? ఎలా పోగొట్టుకున్నాడు? విరక్తితో పోగొట్టుకున్నాడు. చాలా మంది జీవితాల్లో పోగొట్టుకోవడాన్ని విరక్తి చూపిస్తారు, కానీ పోగొట్టుకోవడానికి కూడా ఏం కావాలో తెలుసా? ఓర్పు కావాలి. ఏం కావాలి? పొందుకోవడానికి ఓర్పు కావాలి, పోగొట్టుకోవడానికి ఓర్పు కావాలి. అసలు ఆ ఓర్పు కలిగిన వారుగా దేని విషయంలో? ఆత్మ విషయంలో లేక ప్రాణ విషయంలో ఓర్పు కలిగిన వారుగా పోగొట్టుకోవడానికి కూడా ఓర్పు కావాలి. అపోస్తలు చనిపోయిన విధానాన్ని మనం చూస్తే, నేను కొంతమంది అపోస్తల గురించి నేను చెప్తాను. పేతురు చెరసాలలో నుండి దేవుడు పేతురుని విడిపించాడు, కానీ ఆ తర్వాత కాలక్రమేణా ఏం జరిగిందంటే పేతుర్ని తలక్రందులుగా వేసి శిల వేసి చంపేశారు. పేతురు చచ్చిపోయే ముందు నా ప్రభు యొక్క పాదాలను ముద్దాడాలి అని కోరుకున్నాడు. ఎలాంటి కోరిక? ఎంత అద్భుతమైన కోరిక కదండి. అంటే ఎంత ఓర్పు ఉంటే ఆ కోరిక కోరుకుంటాడు. యాకోబు అయితే రంపముతో కోయబడ్డాడు. స్టెఫెన్ మనందరూ తెలుసు ఏం చేయబడ్డాడు? రాళ్లతో కొడుతూ ఉంటే అయ్యో అమ్మో అబ్బో అని చెప్పేసి అనట్లేదు. ఏమంటున్నాడు? ఆ పరలోక దర్శనాన్ని చూస్తూ, ఆ మహిమను చూస్తూ ఏమంటున్నాడు? తండ్రి, వీళ్ళేం చేస్తున్నారు? వీళ్ళు తెలియక ఇలా చేస్తున్నారు, నేను అది చూస్తున్నాను అని చెప్పి అలాంటి పరిస్థితుల్లో కూడా ఓర్పు కలిగిన వాడిగా వారి కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేయడానికి కూడా ఓర్పు కావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆంధ్రయ్య కూడా ఇంటూ ఆకారంలో శిలువ వేయబడ్డాడు. బర్తలోమయి అంటే నతానీయులు, ఆయన కాల్చివేయబడ్డాడు. యోహాను సహోదరుడైన యాకోబు యెరూషలేములో శిరశ్ఛేదము చేయబడ్డాడు. కోఫ్లా కుమారుడైన యాకోబు గోపురం మీద నుండి త్రోసివేయబడ్డాడు. పెద్దయి అను యూదా బాణాలతో చంపబడ్డాడు. మత్తయి ఖడ్గముతో చంపబడ్డాడు. ఫిలిప్పు ఉరితీయబడ్డాడు. సీమోను 129 సంవత్సరాల వయసు వృద్ధాప్యంలో సిలువ వేయబడ్డాడు. తోమా ఈటతో చంపబడ్డాడు. మత్తయ్య రాళ్లతో కొట్టబడి
ఉరిదీయబడ్డాడు. ప్రకటన గ్రంథం రాసిన యోహాను దేశం నుండి బహిష్కరించబడిన వాడిగా ఒక సహజ మరణాన్ని ఆయన పొందాడు. పౌలు తల నరికివేయబడిన వాడిగా మనకు కనబడుతున్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, అపోస్తులు ఇంతమంది వారు హతసాక్షులయ్యారు. ఇంతమంది ఈ విధంగా చంపబడ్డారు. వారి ప్రతి మరణము ఓర్పుతో కూడుకున్న మరణముగా కనబడుతూ ఉంది. అంతటి ఓర్పు కలిగిన ఆ మరణము అవిశ్వాసాన్ని బట్టి పొందారా, లేక నిశ్చిత లేని వారుగా చనిపోయారా అంటే లేదు. ఏప్రిల్కు రాసిన పత్రిక 11వ అధ్యాయం 13వ వచనంలో రాయబడ్డది. ఏప్రిల్కు రాసిన పత్రిక 11వ అధ్యాయం 13వ వచనంలో వీరందరూ, చదవండి, గట్టిగా చదవండి. వీరందరూ ఆ వాగ్దానముల ఫలమును అనుభవింపకపోయినను దూరం నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశమును యాత్రికులై ఉన్నామని ఒప్పుకొని ఎలాగునా విశ్వాసము గల వారిగా మృతి పొందారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. విశ్వాసం గల వారిగా మృతి పొందారు. విశ్వాస వీరుడా, విశ్వాస ధీరుడా, ఓ విశ్వాసి అనే పేరు మనం కలిగి ఉన్నామా? పేరు మాత్రం విశ్వాసే, కానీ బతుకు మాత్రం పిశాసి. అలాంటి స్థితిలో ఉన్నామా? నా ప్రియ దేవుని బిడ్డలారా, ఫిలిప్పీయులు రాసిన పత్రికలో 1వ అధ్యాయం 20-21 వచనంలో రాయబడ్డది, విశ్వాసము ద్వారా నీతిమంతుడు జీవిస్తాడు. విశ్వాసము ద్వారా నీతిమంతుడు జీవిస్తాడు. అదే విశ్వాసము ద్వారా నీతిమంతుడు మరణిస్తాడు. అందుకొరకే ఒక మంచి నినాదం, బ్రతుకుట క్రీస్తే, చావైతే బ్రతుకుట, చావైతే. మణిపూర్ సంఘటన మనందరికి తెలిసిందే. ఒక ఇంటర్వ్యూలో ఒక 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 ఆవిడ ఒక సవాలుతో కూడుకున్న మాట చెప్పింది. మణిపూర్లో భయంకరంగా హింస చెలరేగి మానభంగాలు చేసి వారి ఆస్తుల్ని దోచుకొని ఇండ్లను తగలబెట్టి అత్యాచారాలు చేసి అత్యంత దారుణముగా వారిని చంపివేస్తే అక్కడ ఉన్న ప్రజలు ఒక మాట చెప్పారు. చాలా అద్భుతమైన మాట. ఆ మాట ఏంటంటే, వారు అంటారు, మేమన్నీ నష్టపోయాం, అన్నీ పోగొట్టుకున్నాం, మా యొక్క మానాలు కూడా మేము పోగొట్టుకున్నాం. ఇన్ని జరిగినా మాలో నుండి విశ్వాసమును మాత్రం మేము పోగొట్టుకోలేదని సాక్ష్యం ఇచ్చారు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. మన సాక్ష్యం ఎలాగుంటుంది? మన జీవితం ఎలాగుంటుంది? మరణం వరకు నమ్మకంగా బ్రతుకు, నీకు జీవ కిరీటం దొరుకుతుంది, ప్రభువా నేను నమ్మకంగానే ఉంటాను అని అంటాం. కానీ మన వరకు ఆ పరిస్థితులు వచ్చినప్పుడు ఎంతవరకు నమ్మకం కలిగిన వారుగా ప్రభు కొరకు సాక్షులుగా ఉంటున్నాము అనే విషయాన్ని ఒకసారి మనల్ని మనము పరిశీలన చేసుకోవాల్సిన వారం అయి ఉన్నాం. నా ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం చెప్పే విషయం ఏంటంటే, ఆ నమ్మకంగా బ్రతికేవాడు తన ఫలమును పోగొట్టుకోడు. నమ్మకంగా బ్రతికేవాడు తన యొక్క ఫలాన్ని పోగొట్టుకోడు. చదవండి వాక్యంలో, మత్తయి సువార్త 10వ అధ్యాయం 40వ వచనము నుండి 42 వచనాలు. పదవ అధ్యాయం 40 నుండి చాలు. ఈ వాక్యంలో మనం చూసినప్పుడు ఎవరైతే నమ్మకం కలిగిన వారుగా ఉంటారో వారి జీవితాల్లో ప్రాముఖ్యత కలిగిన వారుగా ఉంటారు. ఆ ప్రాముఖ్యత అనేది శ్రమపడు వారితో మనము కలిసి ముందుకెళ్ళాలి. ఎలా వెళ్ళాలి? లోకంలో రెండు రకాల లోకము ఒక సామెత చెప్తుంది. ఏ సామెత అంటే, చెప్పులు ఉన్నంతో నడవద్దు, ఆకలి లేనంతో ఉండొద్దు, తర్వాత అప్పులు ఉన్నంతో వెళ్ళొద్దు. ఏం చెప్పాను ఇప్పుడు? చెప్పులు ఉన్నంతో నడవద్దు, ఆకలి లేనంతో ఉండొద్దు, అప్పులున్నంతో వెళ్ళొద్దు. లోకం చెప్పే విషయం, చెప్పులు ఉన్నంతో నడవద్దు అని అంటే, చెప్పులు ఉన్నోడు ఎట్లయినా వెళ్ళగలుగుతాడు, ఎలాగైనా పరిగెత్తగలుగుతాడు, ఏదైనా చేయగలుగుతాడు. చెప్పులు లేనోడు వెళ్ళగలడా? రాళ్ళు గుచ్చుకుంటాయి,
ముళ్ళు గుచ్చుకుంటాయి. ఈ చెప్పులు ఉన్నోడు పరిగెత్తినంత వేగము చెప్పులు లేనివాడు పరిగెత్తలేడు. అది ఏదైనా గుచ్చుకుని ఆ చెప్పులోకి వెళ్తుంది, కొంచెమే తగులుతుంది. కానీ ఈ చెప్పులు లేనోడికి పొరపాటున తుమ్మ ముళ్ళే గుచ్చుకుంది అనుకోండి, అది కష్టపడి మొత్తానికి తీసినా కొంచెం వెళ్తుంది. కానీ ఆ కొన మాత్రం ఆ లోపల ఎక్కడో దాక్కుంటది. ఎంత నరకంగా ఉంటుంది సెప్టిక్ అయితే. చాలా బాధ. ఆకలి లేనోతో ఉండొద్దు. ఎవరితో ఉండొద్దు? ఆకలి లేనోనితో ఉండొద్దు. ఆకలి ఉన్నంతో ఉండద్దా? ఆకలి లేనంతో ఉండద్దా? ఒకసారి కర్ణాటక వెళ్ళినప్పుడు రాయచూరులో జరిగిన ఒక విషయం. నాతో పాటు ఒక పాస్టర్ గారు వచ్చారు. మంచి ఆకలితో ఉన్నాడు, నేనేమో శుభ్రంగా తిన్నా. మంచి ఆకలితో ఆయన ఉన్నాడు, నేనేమో శుభ్రంగా తిన్నా. పొరపాటున నాతో వచ్చాడు ఆయన. వారు అంటున్నారు, పాస్టర్ గారు లేక లేక మా ఇంటికి వచ్చారు, భోజనం చేయండి అని అంటున్నారు. నేనేమో వద్దు అని చెప్తున్నాను. పక్కన ఉన్న ఆయన ఏమంటున్నాడు, పాపం ఆకలి విపరీతంగా ఉంది, ఆకలి అవుతుంది. నేను మాత్రం చక్కగా చెప్తాను, వద్దు అని చెప్తున్నాను. ఆయనకు మాత్రం లోపల ఏముంది? ఆకలి అవుతుంది, ఆకలి విపరీతంగా ఉంది. సరే, మొత్తానికి వాళ్ళు భోజనం పెట్టడం మానేశారు, మంచినీళ్ళు ఇచ్చారు, ఏదో కొంచెం టీ కాఫీ అది ఇచ్చారు, తాగేశాం, ప్రార్థన చేసి వచ్చాం. బయటకు వచ్చిన తర్వాత ఆయన అంటున్నాడు, అయ్యా మీకు ఆకలి లేకపోతే ఆకలి లేకపోయా, కానీ నేను ఆకలితో ఉన్నాను, నాకు కొంచెం భోజనం పెట్టించకపోయారా? నా దగ్గర డబ్బులు కూడా లేవు తినటానికి. పక్కనే ఓ దగ్గరలో ఒక హోటల్ ఉంటే నా దగ్గర డబ్బులు లేవు, సరే ఇడ్లైనా తినండి అని చెప్పి ఇడ్లీ తినబెట్టాను. కొన్ని సందర్భాల్లో ఎలా ఉంటుంది అని అంటే, ఆకలి లేని వాడితో ఒకవేళ మనం వెళ్తే మనం ఎండిపోవడం ఖాయం. చెప్పులు లేనంతో వెళ్ళొద్దు, ఆకలి లేనోనితో ఉండొద్దు, అప్పులున్నంతో నడవద్దు. అప్పులున్నంతో నడుస్తే ఏమవుతుందో తెలుసా? అప్పులున్నంతో నడుస్తే ఎవరైనా అప్పుల వాడు వచ్చినప్పుడు, ఎవరైతే అప్పు కలిగి ఉన్నాడో ఆ అప్పు కలిగి ఉన్న వ్యక్తిని బట్టి అతనితో ఉన్న వారిని కూడా అవమానపరుస్తారు, నిందిస్తారు. అందుకని లోకం చెప్పే మాట ఏంటంటే, చెప్పులతో నడవద్దు, ఆకలి లేని వాడితో ఉండొద్దు, అప్పున్నంతో వెళ్ళొద్దు అని చెప్తారు. కానీ బైబిల్ చెప్పే విషయం ఏంటో తెలుసా? బైబిల్ చెప్పే విషయం ఏంటో తెలుసా? శ్రమలలో పాలువారు కావాలి. ఏం కావాలి? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చదవండి. ఉమ్, ఉమ్, ఉమ్. ఆ, ఆ. నేను మిమ్మును నా హృదయములో, పౌలు అంటాడు, నా బంధకముల యందును. పేతురుకు ఎన్నిసార్లు బంధకాలు రాలేదు తెలుసా? పేతురుకు ఆర్థిక ఇబ్బందులు వచ్చాయి, అవమానాలు వచ్చాయి, నిందలు వచ్చాయి, ఎన్నో పరిస్థితులు వచ్చాయి. అలాంటి భయంకరమైన బంధకాల్లో కూడా పేతురుతో ఉన్నవారు ఉన్నారు, సువార్త పక్షమున ఉన్నవారు ఉన్నారు. అందుకే పౌలు అంటాడు, మీరందరూ కూడా ఈ కృపలో నాతో పాటు పాలువారయ్యారు. ఏమయ్యారు? పాలువారయ్యి ఉన్నారు. దేవునికి స్తోత్రం. అందుచేత మీ అందరిని గురించి ఇలాగ తలంచుట నాకు ధర్మమే అంటున్నాడు. పౌలు జ్ఞాపకం చేసుకుంటున్నాడు, శ్రమను అనుభవించిన వారిలో పౌలుతో ఉన్నవారు కొద్ది మందే ఉన్నారు. ఆ కొద్ది మంది ఎవరు అంటే 2 తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో మనం చూస్తే, ఇక్కడ పౌలు అంటాడు, నేను మొదట సమాధానము చెప్పినప్పుడు ఎవడు నా పక్షంగా నిలవలేదు, అందరూ నన్ను విడిచిపోయి వారికి నేరముగా ఎంచబడకుండును గాక అంటాడు. అంటే మొదట సమాధానం చెప్పినప్పుడు ఎవడునూ నా పక్షముగా నిలవలేదు. 2 తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో ఉంది, ఆసియాలో ఉన్న వారందరూ నన్ను విడిచిపోయారన్న సంగతి నీవు ఎరుగుదువో. అందరు విడిచిపెట్టారు. శ్రమల్లో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు విడిచిపెడతారు. లోకం చెప్పే మాటనేమో చెప్పులున్నంతో నడవద్దని, ఆకలి లేనంతో ఉండొద్దని, అప్పులున్నంతో ఉండొద్దని లోకం చెప్తుంది. కానీ నా ప్రభు చెప్పే మాట ఏంటంటే, శ్రమానుభవంలో నీవు పాలువాడవై ఉండుము అంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే పౌలు, మా సమృద్ధిలో మీ అక్కరకు, మీ సమృద్ధిలో మా అక్కరకు. ఎంత అద్భుతమైన మాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకసారి ఒక ఆయనకి అప్పులు ఉన్నాయి, భయంకరమైన అప్పులు ఉన్నాయి.
అప్పు కట్టే పరిస్థితి లేదు. యజమానుడు వచ్చాడు, రేయ్ అప్పిస్తావయ్యవా అని చెప్పి గట్టిగా మాట్లాడాడు. అయ్యా, అప్పు తీర్చగలిగిన పరిస్థితి నా దగ్గర లేదు అని దయనీయమైన స్థితిలో వేడుకుంటే, సరే మంచిది అని ఆ యజమానుడు ఏం చేశాడంటే అతనుకున్న అప్పంతా కూడా ఏం చేశాడు, విముక్తిని చేస్తాడు అప్పు నుండి. రేయ్, ఇక నువ్వు నాకు 1 రూపాయి కట్టే పని లేదు, మంచి స్థితిలో బ్రతుకు అని చెప్పి ఆ అప్పునంతటిని కూడా క్షమించాడు. వినండి, ఏం చేశాడు, అప్పునంతటిని క్షమించాడు. పిల్లల్ని కొంచెం కంట్రోల్లో పెట్టండి. ఈ క్షమించబడిన ఈ వ్యక్తికి ఇంకొక వ్యక్తి అప్పున్నాడు. ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి అప్పిస్తావా సస్తావా అన్నట్టుగా మాట్లాడాడు, ఇబ్బంది పెట్టడం మొదలు పెట్టాడు. ఆ వార్త తెలిసిన క్షమించిన ఆ వ్యక్తికి ఆ వార్త తెలిసి వచ్చి, రేయ్, నేను నిన్ను క్షమించిన ప్రకారంగా నువ్వు వాడిని క్షమిస్తే ఏమైంది? నేను నీ పట్ల కనికరము చూపించాను కదా, నీ పట్ల నేను జాలి చూపించాను కదా, నీవు తీర్చలేనంత అప్పంతటి కూడా నేను క్షమించాను కదా, అలాగునే నీవు క్షమించబడిన ప్రకారము నీ తోటి వాడిని నువ్వు ఎందుకు క్షమించలేకపోయావు? ఆయన పట్ల నువ్వు ఎలాంటి కఠినమైన పరిస్థితిని వ్యవహరించావో ఇప్పుడు నేను కూడా నీ పట్ల అదే కఠినమైన వ్యవహారాన్ని నేను చూపిస్తాను, ఇప్పుడు నా అప్పు కట్టు అని చెప్పి మాట్లాడాడు. ఎందుకు మాట చెప్తున్నానంటే, కొన్ని సందర్భాల్లో మన జీవితంలో మనం ఏమై ఉన్నాము, ఎలాంటి పరిస్థితులు వచ్చాము అనే విషయాన్ని మనం మర్చిపోతున్నాం. మనం మర్చిపోయి ఆయన కృపను మనం పొందుకున్న వారుగా ఉంటాం. కానీ ఆ తర్వాత మనం ఉన్న స్థితిలో మన ఎదుట ఉన్నవాడు మనకు అలాగున ఉన్నవాడు కనబడ్డప్పుడు కఠినమైన వ్యవహారంతో మనం వ్యవహరిస్తూ ఉంటాం. అందుకే నా ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ చెప్పే అద్భుతమైన మాట ఏంటంటే, చాలా మంది విడిచిపెట్టి వెళ్ళిపోతారు, వదిలేస్తారు. కానీ మన దేవుడు మాత్రము విడిచిపెట్టేవాడు కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నడిపించే దేవుడు, ఎత్తుకునేవాడు, పోషించేవాడు, ప్రతి అవసరతను ఆయన తీర్చేవాడు. అందుకొరకై భయంకరమైన పరిస్థితులు అందరూ విడిచిపెడతారు. కొన్ని సందర్భాల్లో నా జీవితంలో కూడా అలాంటివి కొన్ని ఎరుగుతున్నాం. ఈ దినాల్లో ఒకటి మాత్రం వాస్తవమైన విషయం ఏంటంటే, డబ్బు ఉంటే విలువ, పేరుంటే విలువ, సమాజంలో గొప్ప గౌరవం గుర్తింపు ఉంటే విలువ. డబ్బులు లేవనుకోండి, విలువ ఇవ్వరు. గొప్ప పేరు లేదనుకోండి, వాల్యూ ఇవ్వరు. సమాజంలో ఒక ఉన్నతమైన స్థాయి లేకపోతే మనల్ని ఎవరు కూడా గుర్తించారు. దాదాపు 20 ఏళ్ల క్రితం, 20 ఏళ్ల కంటే ఎక్కువనే, ఇంచుమించు 25 ఏళ్ళు, ఒక సేవకుడు, ఈ ప్రాంతంలో ఉండే ఒక పెద్ద వ్యక్తి, ఒక ఫెలోషిప్కి ఒక నాయకుడు, దేవుని కృపను బట్టి ఆ దినాల్లో పరిచయం బాగా ఉంది, మంచి విశ్వాసులు ఉన్నారు. రైస్ బ్యాగులు ఎప్పుడు అలాగ ఉండేది మాకు. సేవకులు ఎవరైనా వస్తే నెలలో కనీసము సేవకులకి ఒక 5-6 బ్యాగులైనా రైస్ బ్యాగులు ఇచ్చి పంపించే విధానం ఉండేది. మేము కూరగాయలు కొనేది మాకు తెలియదు, ఎందుకంటే కూరగాయల మార్కెట్లో పనిచేసే వారందరూ మా విశ్వాసులు. అయ్యా ఈ కూరగాయలు తీసుకెళ్ళండి, అయ్యా ఈ కూరగాయలు తీసుకెళ్ళండి, అందరూ కూరగాయలు తెచ్చిచ్చేవాళ్ళు. కూరగాయలు కొనడం అనేది మాకు తెలియదు. రైస్ బ్యాగులు తెచ్చి అక్కడ వేసేది. కొంతమంది మంచి మంచి భోజనాన్ని సిద్ధపరిచి మాకు తెచ్చి ఇచ్చేవారు. ఆ రైస్ పురుగులు పడిపోతాయేమో అని భయం వేసేది. ఏం చేయాలని అనుకొని ఒక ప్రతి నెల కూడా ఆ చర్చిలో ఎలాగో ఆన్లైన్ ప్రేయర్ జరుగుతుంది కాబట్టి ఎన్ని బ్యాగులు ఉన్నాయో అంతమంది సేవకులను మాత్రం పిలిచి ఆ సేవకులు తలా ఒక రైస్ బ్యాగ్ ఇచ్చి పంపించేసేది. వాళ్ళు వెళ్ళడానికి దారి ఖర్చులు కూడా ఆ దినాల్లో 100 రూపాయలు. 100 రూపాయలు అంటే అప్పట్లో ఒక 500 లేక 1000 రూపాయలకి సమానం, అంత ఉన్నతంగా. ఆ విధంగా పంపించినప్పుడు అయ్యగారు అని చెప్పేసి సంబోధించిన ఒక నోరు దాదాపు 20 ఏళ్ళు గడిచిన తర్వాత శాంసన్ గారు అని పేరు పెట్టే వరకు వచ్చేసింది. ఆ తర్వాత ఆ నోరు ఏమైపోయిందంటే శాంసన్ ఎలాగున్నావు అనే పేరు వరకు వచ్చేసింది. కారణం ఏంటి అని అంటే, అప్పుడు ఉన్న స్థితి వేరు, ఇప్పుడున్న స్థితి వేరు. అప్పుడున్న స్థితిలో అయ్యగారు అని పిలువబడ్డాను, ఇప్పుడున్న స్థితిలో పేరు బట్టి పిలువబడ్డాను. ఈ దినాల్లో డబ్బు ఉంటే సుబ్బిగాడు అని పిలిచబడదు, సుబ్బారావు గారు అని పిలుస్తారు. డబ్బు లేకపోతే
ఏరా సుబ్బి అని అంటారు. కష్టాల్లో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, ఇరుకులో ఉన్నప్పుడు, శ్రమల్లో ఉన్నప్పుడు, దుఃఖంలో ఉన్నప్పుడు, రోగంలో ఉన్నప్పుడు సహానుభవం కలిగిన ఆ అనుభవంలోనికి వెళ్తే ఆ వెళ్ళిన వారి యొక్క జీవితాలు వేరుగా ఉంటాయి. ఆ అనుభవం లేకపోతే ఈయన సహాయం కోసం వచ్చాడు, ఇంట్లో ఉండి లేనని చెప్పమని చెప్తారు. సహాయమును అర్జించి వస్తే వాళ్ళు అర్జించే దానికంటే ముందుగా నీకున్న అప్పుల వివరాలు, నీకున్న కష్టాల మాటలు నువ్వు చెప్పే వ్యక్తిగా మార్చబడతావు. ఆ అనుభవం ఏం చెప్తుందో తెలుసా? ఆ సహానుభవం లేని వ్యక్తిగా నీవు ఉన్నావు అని చెప్తూ ఉంటది. నా ప్రియ దేవుని బిడ్డలారా, పౌలు జీవితంలో పౌలు కలిగి ఉన్న పరిస్థితులు అందరూ విడిచిపెట్టేశారు, అందరూ విడిచిపెట్టారు. కానీ కొద్దిమంది మాత్రము పౌలుని హత్తుకున్నారు, కొద్దిమంది మాత్రం పౌలుతో నిలబడ్డారు. ఆ సహానుభవంలో వారు ఉన్నారు కాబట్టి ఆ అనుభవాన్ని వారు ఏం చేస్తున్నారు అంటే పౌలు అది హృదయంలో జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అందుకొరకే చాలా మంది ఎందుకు ఆ అనుభవంలోనికి రారు అంటే పిరికితనం. ఆ అనుభవంలోనికి ఎందుకు రారు అంటే భయం. అది దేవుడికి ఇచ్చిందే కదా, దేవుడు నీకు ఇచ్చిందే కదా. మన కొన్నిసార్లు పాడుపడదు, నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ నీవిచ్చినదే ప్రభువా. ఏమంటాము? నీకే, దేవుడు నీకు ఇచ్చాడు, దేవునికి మహిమ కలుగును గాక. కానీ అదే సమయంలో శ్రమానుభవం కలిగిన వ్యక్తి నీతో ఉన్నప్పుడు ఆ శ్రమానుభవంలో పాలువాడు అవుతున్నావా? ఆ అనుభవం లేదు. సంఘానికి ఈరోజు ఆ అనుభవం లేదు, ఆ అనుభవం కూడా వెళ్ళట్లేదు. అందుకే వాక్యంలో రాయబడ్డ మాటలు అని చూస్తే సహానుభవంలో తిమోతి నీవు పాలువాడవై ఉండు అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు మనమే ప్రజ్వ వెళ్ళే విధంగా మనం ఉండాలి. అలా ఉండాలి అని అంటే మన జీవితంలో జ్ఞాపకము చేసుకునే ఆ అనుభవంలోనికి మనం రావాలి. ఎప్పుడు జ్ఞాపకం చేసుకోబడతామో? శ్రమ పడుచున్న సంఘముతో చేరి మనం నిలబడ్డప్పుడు. శ్రమల్లో, ఇబ్బందులో, ఇరుకులో, అనారోగ్యంలో బాధపడుతున్న వారితో మనం ఎప్పుడైతే నిలబడతామో అప్పుడు మనము జ్ఞాపకము చేసుకునే ఆ గుంపులోనికి మనం వెళ్తాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ముందుకెళ్దాం. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో 41, 42 వచనాల్లో చూస్తే యేసు ప్రభు 3 రకాలైన సాక్షుల్ని ఇక్కడ చూపిస్తున్నాడు. చదవండి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 41 వచనం, 42 వచనం. ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకున్నవాడు ఇక్కడ 3 రకాలైన సాక్షులను దేవుడు చూపిస్తున్నాడు. అందులో మొదటి వ్యక్తి ఎవరు అని అంటే ప్రవక్త. ఎవరు? రెండవ వ్యక్తి ఎవరు? నీతిమంతుడు. మూడవ వ్యక్తి ఎవరు? శిష్యుడు. 3 రకాలైన వ్యక్తులని ఇక్కడ వాక్యంలో చూస్తాం. అందులో మొట్టమొదటిగా మనం గమనించాల్సింది ప్రవక్త. ప్రవక్తలు ఎందుకు మొదటి లిస్టులో వస్తున్నారు? ఎందుకు మొదటి లిస్టులో దేవుడు ప్రవక్తల్ని చేర్చాడు అని అంటే దానికి చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ ఈ మాటలు మనం చూస్తాం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో, నా సహోదరులారా, శ్రమానుభవమునకు ఓపికకును మాదిరిగా పెట్టుకొనుడి అని చూస్తున్నాం. అంటే ప్రవక్తలు శ్రమానుభవమునకు ఓపికకు మాదిరి కలిగిన వారు. శ్రమానుభవంలోనికి ప్రవక్తలు మాదిరి కలిగిన వారు, ఓపికకు మాదిరి కలిగిన వారు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 12వ వచనంలో రాయబడ్డది, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును, ఇలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి. ప్రవక్తలంటే ఎవరు? శ్రమానుభవం కలిగిన వారు, హింసించబడిన వారు, చంపబడిన వారు. అందుకే ప్రవక్తలను మొదటి లిస్టులోకి తీసుకొని రావడం జరిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రవక్తలు మొదటి లిస్టులోకి తీసుకొని రావడం అయింది. కారణం ఏంటంటే వారు శ్రమానుభవము
కలిగిన వారు. ఈ దినాల్లో చాలా మంది ప్రవక్తలు బయలుదేరారు. ఎలాంటి ప్రవక్తలు బయలుదేరారంటే ఆశీర్వాదపు వచనాలు ఇచ్చే ప్రవక్తలు వచ్చారు. ప్రవచనాలు చాలా మంది ఇష్టపడతారు. కొంతమంది నమ్ముతారు, కొంతమంది నమ్మరు. కొంతమంది మాత్రము ప్రవచనాల్ని దేవుడు మా పట్ల ఏం చూపించాడో అని చెప్పి అపేక్షించే వారు కూడా ఉన్నారు. మరికొంతమంది అనుకూలమైన ప్రవచనాలు. ఏ ప్రవచనాలు? అనుకూలమైన ప్రవచనాలు. ఈరోజు కొత్తగా చాలా మంది యూట్యూబ్లో కావచ్చు, ఫేస్బుక్లలో కావచ్చు అలా వస్తున్నారు, ఇలా క్లిక్ అవుతున్నారు, ఎంతో హైప్ అయిపోతున్నారు. నేను ఎవరిని విమర్శ చేయడానికి మాట చెప్పట్లేదు, కానీ భయంకరమైన దుర్బోధన వ్యాప్తి చేస్తూ ఉన్నారు. ప్రవచనాలు, దర్శనాలని చెప్పి ప్రజల్ని మభ్యపెట్టి వారి యొక్క జీవితాల్ని శాపగ్రస్తమైన స్థితిలో తీసుకెళ్లే వారు ఉన్నారు. ఒక ఆయన అంటాడు, నువ్వు దేవుడి కొరకు ఈ పని చేస్తే దేవుడిని ఇలా బ్లెస్ చేయబోతున్నాడు అని చెప్తాడు. ఆ బ్లెస్సింగ్ ద్వారా ఆ వ్యక్తి ఏం చెప్తున్నాడంటే దేవుడితో ఒక వ్యాపార సంబంధమైన సంబంధాన్ని చూపిస్తూ ఉన్నాడు. విత్తండి, పంట కోయండి, విత్తండి, పెట్టుబడి పెట్టండి, లాభాలను గణించండి. ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం లాగా, లేక ఒక పెట్టుబడిదారులకు సంబంధించిన వ్యాపారం లాగా ఈరోజు సంఘాన్ని అలాంటి స్థితిలోనికి తీసుకెళ్లే సేవకుల్ని ఈరోజు విశ్వాసులు ఎక్కడ పెట్టుకుంటున్నారు తెలుసా? నెత్తిన పెట్టుకుంటున్నారు. దొంగ ప్రవక్తలు, అబద్ధపు ప్రవచనాలు, అబద్ధపు దర్శనాలు చెప్పే వారిని ప్రజలు వెంటనే నమ్ముతారు. నిజాయితీగా చెప్పే ప్రవచనాలు ఎవరు కూడా నమ్మరు. అందులో ఒకవేళ నిజాయితీగా చెప్తే ఏం జరుగుతుందో తెలుసా? బైబిల్ ఒక ప్రవక్త ఉన్నాడు. ఉదాహరణకి ఆ ప్రవక్త పేరు ఏం పేరంటే ఇర్మియా. ఎవరు ఆయన పేరు? ఇర్మియా. ఇర్మియా ప్రవచనాలు చెప్తా ఉన్నాడు. ఆయన ప్రవచనం యొక్క ఫలితం ఏంటో తెలుసా? ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయం మొదటి 2 వచనాలు మనం చూస్తే ఇర్మియా అబ్బా ఏం చేశాడు? ఎవరు కొడుతున్నారు? ఒక యాజకుడు కొడుతున్నాడు. ఇర్మియాను కొట్టి ఎక్కడ వేయబడ్డాడు? బోండాలో వేయబడ్డాడు. నా జీవితంలో ఇలాంటి చాలా ఉన్నాయి. చాలాసార్లు ఒక ఆయన అయితే ఏకంగా నా మీద హత్య ప్రయత్నమే చేశాడు. ఏరా, దేవుడు నీకు ఇలాంటి దర్శనం ఇచ్చాడని నాకు చెప్తావా అని చెప్పి చెట్ల పొదుల్లోనికి తీసుకెళ్లి గొంతు నిలిపి చంపేసే ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత ఒక సేవకుడు భార్య చూసి గట్టిగా కేకలేసి ఆ వ్యక్తిని 2 దెబ్బలేసి ఆయన చేతిలో నుంచి విడిపించింది. లేకపోతే ఆ రోజే పరదేశులమో ప్రియులారా, అప్పుడే ఆ పాట వచ్చేసేది నాకు. ఒక ఇంటికి వెళ్ళాను, దేవుడు మాట్లాడుతూ ఆ ఇంట్లో టీ కూడా తాగొద్దని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. సంపన్నమైన కుటుంబం. వాళ్ళు నా కొరకు ఓ 10,000 కానికిద్దామని తీసి పెట్టారు. దేవుడు మాట్లాడుతూ ఈ మాట చెప్పు అని. ఇంకా 3 నెలల్లో రోడ్డు మీదకి ఈడబడతా, జాగ్రత్తను మార్మల్స్ పొందు, లేకపోతే 3 నెలల్లో రోడ్డు మీదకి వస్తావని చెప్పమని చెప్పాడు. నేను అలాగే చెప్పాను. ఆ చెప్పడాన్ని బట్టి నేను ఏం పోగొట్టుకున్నాను తెలుసా? 10,000 రూపాయల కానుక పోగొట్టుకున్నాను. ప్రార్థన చేశారు, ఎదురు చూస్తున్నాను. ఇంకా నాకు కానుక లేదంట బాగా ఎదురు చూస్తున్నాను. బాగానే చెప్పావులే, 3 నెలల్లో మేము రోడ్డు మీకు వస్తామని చెప్పిన నీకు మేము కానుక ఇవ్వాలా? అర్థమైందా మీకు? అలా చెప్తే కానుక ఎవరైనా ఇస్తారా? ఇవ్వరు. సర్లేక ఈ చుట్టూ లేదు అని చెప్పి నేను నెమ్మదిగా బయలుదేరి వచ్చేసాను. 2-3 రోజులకు ఫోన్ చేస్తే ఫోన్ కట్ చేస్తున్నారు. ఎందుకబ్బా ఫోన్ కట్ చేస్తున్నారు అర్థం కాలే. ఓ రోజు వాళ్ళ అబ్బాయి కనబడితే వాళ్ళ అబ్బాయి అన్నాడు, అంకుల్ మా డాడీ మా మమ్మీ మీ కొరకు 10,000 రూపీస్ ఆఫరింగ్ తీసి పెట్టారు, కానీ మీరు ఒక మాట మాట్లాడారు, ఆ మాటను బట్టి మీకు ఇవ్వడానికి ఇష్టం లేదు, ఇంకెప్పుడు మా ఇంటికి కూడా రాకండి అంకుల్, మా డాడీకి మా అమ్మాయికి చాలా కోపంగా ఉంది నీ విషయంలో అని చెప్పి అన్నారు. అప్పుడు బలిబిలిగింది నాకు. అవును కదా, మంచి మాట చెప్పి వెళ్ళింటే నాకు కానుక ఇచ్చేవారు. నేను చెప్పిన మాట ఏంది?
3 నెలల్లో రోడ్డు మీకు వస్తారని చెప్తే కానికిస్తారా? గౌరవిస్తారా? ప్రేమిస్తారా? ఎగ్జాక్ట్లీ 3 నెలలు గడిచింది. రోడ్డు మీదకి వచ్చారు. భయంకరమైన పరిస్థితికి గురైపోయారు. నేను అక్కడ నుండి వెళ్ళిపోయాను. నా ఫోన్ నెంబర్ మారిపోయింది, అడ్రస్ మారిపోయింది. నా కోసం ఎన్నో సంవత్సరాలు ఎదురు చూశారు. ఓసారి మొత్తానికి దొరికాను. వాళ్ళకి క్షమాపణ అడిగారు. అయ్యా, ఒక్కసారి అడుగు పెట్టెళ్ళండి, ఒక్కసారి అడుగు పెట్టెళ్ళండి. వాళ్ళ సిచ్యువేషన్ ఏంటో నాకు తెలియదు, కానీ వేరే ఇంట్లో అద్దెకున్నారు, కష్టమైన పరిస్థితుల్లో ఉన్నారు. ఒక్కసారి అడుగు పెట్టి వెళ్ళండి. నేను వెళ్ళాను, ప్రార్థన చేశాను. దేవుడు మరలా చూపిస్తున్నాడు. దేవుడు మరలా మిమ్మల్ని మీరు పోగొట్టుకున్న దానికి రెండంతకులు దేవుడు ఇవ్వబోతున్నాడని మరలా వాళ్ళకి చెప్పినప్పుడు వారు నాకు నిజంగా మీరు నమ్మరు, 30 రూపాయల చిల్లర కాయిన్స్ నాకు ఆఫరింగ్ ఇచ్చారు. అంటే రూపాయి 2 రూపాయల బిల్లులు. వారు అన్నారు, ఈ కానుక ఇవ్వడానికి కూడా మా దగ్గర లేదు, ఏమీ అనుకోకండి అని 30 రూపాయలు. ఎంత? అది కూడా చిల్లర. అంత కఠినమైన పరిస్థితుల్లో ఆ కుటుంబం ఉంది. ఆ తర్వాత దేవుడు వారిని అద్భుతంగా ఆశీర్వదించాడు. వారు ఎక్కడైతే ఏదైతే పోగొట్టుకున్నారో, వారు ఎక్కడైతే దేవుని సన్నిధిలో ఏ విషయంలో అయితే దెబ్బతిన్నారో దాని విషయంలో పశ్చాత్తాపపడ్డ తర్వాత దేవుడు ఆ కుటుంబాన్ని నిలబెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తర్వాత ఎన్నోసార్లు పిలిచారు, కానీ ప్రభు నన్ను అనుమతించలేదు, వెళ్ళలేదు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఇంటికి వచ్చి అబద్ధ దర్శనాలు కానీ అబద్ధ ప్రవచనాలు కానీ చెప్పినప్పుడు ఆనందించేవారుగా ఉంటారు, సంతోషించేవారుగా ఉంటారు. అదే బాప్తిస్మం ఇచ్చి యోహాను లాగా వచ్చి సర్ప సంతానమా అంటే ఎవరైనా ఇష్టపడతారా? ఇష్టపడతారా? హింసించబడతారు. అందుకే ప్రవక్తలు ఆ దినాల్లో ఇశ్రాయేల్ ప్రజలు కూడా శుతిమెత్తని ప్రవక్తలే ఉన్నారు. శుతిమెత్తని ప్రవక్తలే. ఏలియా జీవితంలో కూడా అలాగే ఉన్నారు. 400 ప్రవక్తలు ఒకవైపు, ఒక్కడు ఒకవైపు. ప్రవక్తలందరూ ఒక రాజుకి ఉన్నతమైన మాటలు చెప్తుంటే ఆ రాజుకి వ్యతిరేకంగా ఇంకొక ప్రవక్త ఉన్నాడు. ఆ ప్రవక్తను బట్టి ఎప్పుడు బాధనే. యుద్ధానికి వెళ్తారంటే యుద్ధానికి పోతే సస్తావని చెప్తారు. అందరూ ఏం చెప్తారు? విజయం వస్తుంది నీకు. ఇంతమంది చెప్పారు, ఇంతమంది ప్రవచనాలు ఉన్నాయి, ఈ ఒక్కడి మాట దేవుడు చెప్తాడా? వింటాడా? ఇది ఒక్కటి నెరవేర్పు జరుగుతుందా? కొన్నిసార్లు ఇలాగనే భావిస్తూ ఉంటారు. ఇర్మీయా పరిస్థితి ఎలా ఉందంటే 38వ అధ్యాయం 6వ వచనంలో రాయబడ్డది. ఇర్మీయా గ్రంథం 38వ అధ్యాయం 6వ వచనం. ఆ గోతులో నీళ్లు లేవు, బురద మాత్రమే ఉంది. ఆ బురదలో ఇర్మీయా దిగబడేను అని చూస్తూ ఉన్నా. దిగబడ్డాడు. ఎక్కడ పడ్డాడు? భోజనం లేదు, ఏముంది? బురద ఉంది. సేవకులకు కొంతమంది భోజనం పెట్టే అలవాటు ఉండదు. సేవకులకు భోజనం పెట్టే అలవాటు ఉండదు. సేవకులను ఇంటికి పిలిచి భోజనం పెట్టడం అలవాటు కొంతమందికి ఉండదు. ఒకసారి దైవజనుడు యేసన్న గారిని ఒక కుటుంబము భోజనాన్ని పిలిచిందట. వాడి మావాడికి పిలిస్తే మొత్తానికి పోయాడంట. వెళ్ళిన తర్వాత భోజనం చేసేటప్పుడు ఒక ఆయన మాత్రము, ఆ ఇంట్లో పిల్లలు ఉంటారు కదా, ఆ పిల్లోడు మాత్రము భోజనం దగ్గర ఇలా చూస్తున్నాడంట. చేతి వైపు, మూతి వైపు, చేతి వైపు. కొంతమంది చూస్తారు కదా తినేటప్పుడు, చూస్తారా? చూడరా? చూస్తారు. చేతి వైపు, మూతి వైపు చూస్తూ ఉంటారు. ఈ పిల్లోడు చూసే విధానం ఎలా చూస్తుందంటే, తలకాయి ఇలా ఓడ్చి టేబుల్కి దగ్గరగా పెట్టి చెయ్యి కిందికి వచ్చినప్పుడు తల బారుస్తున్నాడు. ఈ చెయ్యి కాస్త నోటికాడికి వెళ్ళినప్పుడు తల స్ట్రైట్ గా పెట్టి చూస్తున్నాడు. వాళ్ళ మమ్మీ కిచెన్ లో ఏదో చేసుకుంటూ ఉన్నప్పుడు గట్టిగా, మమ్మీ, పాస్టర్లు పందిలాగా తింటాడన్నావు కదా, మనలాగే తింటున్నాడు మమ్మీ అని చెప్పి ఆ దైవజన్ ఎదురుగ్గా పెట్టుకున్న మాట అన్నాడు. అంటే కొన్ని కుటుంబాలు ఎలాగుంటాయంటే, సేవకుడు వచ్చినప్పుడు మాత్రం గౌరవాన్ని, భక్తిని, ప్రేమను ప్రదర్శిస్తారు. కానీ ఇంట్లో ఎంత ప్రేమను చూపిస్తున్నారో సేవకుడి పట్ల ఆ పిల్లల ద్వారా బహిర్గతం అవుతుంది. సేవకులకు భోజనం పెట్టడానికి కొంతమందికి చేతులు రావు. యేసు రక్తమే జయం. స్తోత్రం.
కానీ ఈ సేవకుడికి భోజనం లేదు. ఏముందో తెలుసా? బురద. ఏముంది? బురద. దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడుతున్న ప్రతి మాట కూడా, ఇర్మీయా చెప్పే మాటలు కొంచెం విచిత్రంగా మనకు అనిపించవచ్చు, కానీ దేవుడు ఎలా మాట్లాడుతున్నాడో చూడండి. దేవుని వాక్యంలో ఇర్మీయా గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనం నుంచి మనం చూస్తే అక్కడ ప్రవక్త ఊరికే ప్రవచించడు. దేవుని చేత ప్రేరేపించబడతాడు, దేవుని చేత రేపబడతాడు, దేవుని చేత బలవంతము చేయబడతాడు. ఆ కింది మాటలను గమనిస్తే ఇర్మీయా అంటాడు, నేను మాట్లాడకూడదు, నేను మౌనంగా ఉండాలనుకుంటున్నాను అనే చాలా సందర్భాలు అనుకుంటాడు. కానీ దేవుని మాట హృదయంలో ఏం చేసిందో తెలుసా? మంట తెప్పించింది. ఎముకలలో మంట మండించి ఆ ప్రవక్త నోరు తెరవడానికి కారణంగా మార్చబడ్డది. ఆ మంట, ఆ యొక్క పోరాటము ప్రవక్త అయిన ఇర్మీయా జీవితంలో శ్రమకు గురి చేసింది. నా ప్రియ దేవుని బిడ్డలారా, నేను జ్ఞాపకం చేసే విషయం ఏంటంటే, ఎందుకు దేవుడు ప్రవక్తల్ని మాదిరిగా ఎందుకు పెట్టాడు అనంటే, ఈ ప్రవక్తలు ఆ శ్రమానుభవంలో పాలువారయ్యారు. మరణం వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటాన్ని ఇస్తానని చెప్పాడు. ఆ నమ్మకత్వంతో జీవించాలంటే, ఆ నమ్మకత్వంతో జీవన విధానం ఏమిటి అంటే, ప్రభుకు సాక్షిగా బ్రతుకుతే, ప్రభువు యొక్క సాక్షిగా బ్రతుకుతే మనకు పూదండలు మనకు దొరకవు, ఆదర అభిమానాలు దొరకవు, అపనిందలు దొరుకుతాయి, అవమానాలు దొరుకుతాయి, ఆకలి దప్పులు దొరుకుతాయి. దానికి ఉదాహరణ ప్రవక్త అయిన ఇర్మీయా. అందుకొరకే సంఘము ఈ దినాల్లో ఈ అనుభవం లేకుండా, శిలవ అనుభవం లేకుండా సాతానుడు ఏం చేస్తున్నాడంటే, శ్రమలో రాకుండా జాగ్రత్త పడుతున్నాడు. నీ కలుగుతున్న ప్రతి శ్రమ, నీ కలుగుతున్న ప్రతి శోధన, అది నీకు వస్తున్న, అది పెద్దదని నువ్వు అనుకుంటున్నావు, కానీ అది పెద్దది కాదు. అది ఏదో శాంపిల్ గా వచ్చే శ్రమలే, కానీ అది పెద్దదైంది కాదు. అసలైన శ్రమలు ఎప్పుడు మొదలవుతాయో తెలుసా? నీవు ప్రభుకు సాక్షిగా బ్రతకడానికి నీవు తీర్మానం తీసుకున్న రోజు నుంచి అసలైన శ్రమానుభవం ఏంటో నీకు అర్థమవుతుంది. అంతవరకు వచ్చే శ్రమలు నీకు శ్రమలే కావు, నీకు శోధనలే కావు. అందుకొరకై ఈ విషయాన్ని దేవుడు, యేసు ప్రభు చాలా స్పష్టంగా తెలియజేస్తాడు. శిష్యులందరూ కూర్చున్నప్పుడు, శిష్యులందరితో మాట్లాడుతున్నప్పుడు, ఇదిగో నేను ఇలాగా చనిపోబోతున్నాను, ఇలా శ్రమ పెట్టబడబోతున్నాను, ఇలా నాకు జరగబోతుంది అని అన్నప్పుడు హడావిడిగా పేతురు ఏమంటాడంటే, అయ్యో ప్రభువా, నీకు అలా జరగకూడదు గాక, నీకు ఆ కీడు రాకుండదు గాక, ఆ అవమానం రాకుండదు గాక. ప్రభు మీద ఉన్న ప్రేమతో, ప్రభు మీద ఉన్న భక్తితో ఆ మాటలు పలుకుతున్నాడు. కానీ ప్రభు అంటాడు, సాతానా తప్పుగా అనుకోకండి, విమర్శకు కూడా అనుకోకండి. కొన్నిసార్లు సాతానా, నేను యేసు నామమున బంధిస్తున్నామని అంటాం. నిజానికి వాడు బంధించబడు, మనం ప్రార్థన చేసినంత మాత్రాన బంధించబడడు. వాడికి బంధకము ఒక టైం ఉంది, ఆ టైంలో వాడు బంధించబడతాడు. ఎవరు బంధిస్తారో తెలుసా? మన ప్రభువే బంధించేవాడు. అప్పటి వరకు వాడు ఏం చేయాలో చేస్తాడు, మనం బంధించలేం, మనమేమీ బంధించలేం. సాతానా వెనక్కిపో, ఈ శ్రమలు రాకుండా, ఈ శోధనలు రాకుండా, ఈ విపత్తులు రాకుండా వెనక్కిపో, అది జరగకుండదు గాక, అది కలగకుండదు గాక అని అంటే యేసు ప్రభు అంటాడు, సాతానా నా వెనక్కి పో. ఎందుకు ప్రభు ఆ మాట అన్నాడు అన్న విషయాన్ని పేతురికి బాగా అర్థమైంది. యేసు ప్రభు యొక్క శ్రమలను దగ్గరగా చూసిన పేతురికి అర్థమైన విషయం ఏంటంటే, ఇప్పుడు ఆయనకు శ్రమలు కలుగుతున్నప్పుడు ఆ శ్రమలలో నా ప్రభుతో నేను పాలువాడను కావాలి. ఏం కావాలి? పాలువాడను కావాలి. అందుకే నా ప్రియ దేవుని బిడ్డలారా, సంఘముగా మరణ వరకు నమ్మకంగా బతకాలి అనంటే, అలాగ జీవించాలి అనంటే, నీవు ప్రభు కొరకు రక్త సాక్షిగా నీ రక్తమును చిందించడానికి నువ్వు నిలబడ్డ రోజే నువ్వు నమ్మకంగా బతికినట్లు. లేకపోతే ఇంకా ఆ స్థితిలోనికి, ఆ స్థాయిలోనికి నువ్వు రాలేదు. కాబట్టి ఉదయకాలం మందు ఆ మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇంకా చాలా సంగతులు ఉన్నాయి, కానీ నాకు కూడా ఓపిక లేదు, దాన్ని బట్టి నేను ముగిస్తూ ఉన్నాను. అందరూ కూడా వీలైతే మోకరించండి అన్నప్పుడు మీ మోకాల అనుభవం ఒకవేళ మీకు ఇష్టమైతే, నా ప్రభుతో ఈరోజు ఒక ప్రత్యేకమైన తీర్మానం తీసుకుంటానని మీకు అలాంటి ఆశ కలిగి ఉంటే, సంపూర్ణమైన మోకాల మీద మీరు నిలబడండి. అయ్యా, నేను మోకాల మీద ఉండలేను, నాకు కొంచెం ఆరోగ్య సమస్యలు అంటే పర్వాలేదు, లేచి నిలబడండి.
ఇదే కాలమందు ప్రభు మనతో మాట్లాడుతున్న ప్రతి మాటను మన జ్ఞాపకం చేసుకుందాం. రక్తమును చిందించిన వారిగా, రక్త సాక్షులుగా మనం ఉంటే మనం ఆశీర్వదించబడతాం. మనం ఆశీర్వదించబడతాం. రక్త సాక్షుల యొక్క రక్తమే సంఘము యొక్క విత్తనం. ఆ విత్తనానికి పొయ్యవలసిన నీళ్లు మన రక్తమే. కాబట్టి ప్రభు యొక్క సన్నిధానంలో